ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఒక పర్సన్ అయితే స్పెషల్గా కనిపిస్తున్నారు. అజయ్ ఘోష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. గట్టిగా చెప్పండి అజయ్ ఘోష్ గారికి. ఒక డైలాగ్ చెప్పిస్తా. పైకి వెళ్ళండి సార్. భద్రకండి
చెందిన నైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థపై రాఘవ రెడ్డి మూవీ వాళ్ళ శివ కంఠమనేని గారి హీరోగా రాసి లలిత శ్వేత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ రాఘవ రెడ్డి. ఇందాక ట్రైలర్ కూడా నాకు ఏమనిపించిందంటే మసాలాలన్నీ గట్టిగా వేసి తయారైనటువంటి హైదరాబాద్ బిర్యానీ లాగా అనిపించింది. చలికాలం ఈ చలికాలంలో అంత మసాలా ఉన్నటువంటి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అలాగే ఉంటుంది అనేది నాకు భావన కలిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మామూలుగా ట్రైలర్ చూస్తే ఒక కథ అర్థం కాదు, కానీ ఈ ట్రైలర్ చూస్తే కథ బ్యాక్గ్రౌండ్ అలాగే గారికి కూడా అలాంటి అవకాశం ఉంది. ఈ సినిమాతో చాలా బాగా మంచి వస్తుంది. మనం చేసిన మధురపూడి గ్రామం అనేది కూడా బాగా సక్సెస్ అయింది. రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా తెలుగు నుంచి 3 సెక్టర్లు చూస్తే ఆ 3 ఒక చిత్రం అది చూసిన రోజు నేను చెప్పేసి చాలా బాగా తీశారు. ఇది బాగుంది. డెఫినెట్ గా అక్కడ రాజస్థాన్ లో తీసే ఆ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ పిక్చర్ ఎవరు రావాలని మనస్ఫూర్తిగా తల్లి గారికి మీకు కూడా చెప్తున్నాను. మేమందరం కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళం. మేమందరం కూడా అదే అంటున్నా, రియల్ ఎస్టేట్ లో మొదటి నేను వచ్చాను, ఇప్పుడు అందరూ కూడా వస్తారు. శివ గారు వచ్చారు, వెంకటేశ్వరరావు గారు వచ్చారు. అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వస్తున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు మార్కెట్ లో ఉన్నారు, లేకపోతే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇది ఈ సినిమా శివ గారు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలో కూడా హైవే తీసి చాలా వాల్యూస్ అని మంచి మంచి క్యారెక్టర్స్ డెఫినెట్గా ఈ సినిమా బెస్ట్ సినిమా అవుతుంది, మంచి కమర్షియల్ హిట్ అవుతుందని కోరుకుంటూ ఈ సినిమాలో నటించిన అందరికీ కూడా అభినందనలు. సంజీవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చూసి ఆ సినిమా అవార్డుకి వెళ్ళేలాగా కూడా వాళ్ళు సేమ్ టైం ప్రొడక్షన్ టీమ్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ రాఘవరెడ్డి సినిమా యాక్చువల్గా నేను చూసాను. అన్ని ఈవెంట్స్ ఇవ్వడానికి ఏం కావాలో అలాంటి ఈవెంట్స్ అన్ని నేను తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఎమోషనల్లీ కావాలి, ఈ ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ అది రావాలి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్కి గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గంట శ్రీనివాసరావు గారికి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఈ సినిమా చాలా అంటే చూడటానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ విషయం మీకు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. చాలా తపనపడి సంజీవ్ మెగోటే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
స్టోరీ తయారు చేసుకోవడం నుంచి కూడా చాలా స్వేచ్ఛనిచ్చి నిర్మాతలు వాళ్ళందరూ కూడా సంజీవ్ మెలోడీని ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇంత మంచి సినిమా వచ్చింది. అడుగడుగున గంటా శ్రీనివాసరావు గారు వెనుక ఉండి అన్ని విషయాల్ని ఆయన సూపర్వైజ్ చేస్తూ ఆయన ఇచ్చిన సహకారం కూడా డైరెక్టర్ సంజయ్ మెలోడీకి చాలా ఉపయోగపడ్డది. వీటితో పాటు అసలు చాలా యాక్షన్లో ఈజ్ చూపించిన శివ కంటంనేని ఆయన అంటే మామూలుగా ఏదైనా క్యారెక్టర్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఆయన చేయగలుగుతారని ఈ సినిమాతోటి మరొకసారి ప్రూవ్ అవుతుంది. ఇది మొత్తం సంజయ్ మెలోడీ ఇంకా చాలా సినిమాలు ఇటువంటివి రావాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమా మంచి కమర్షియల్గా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి లాభసాటిగా మారాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా తీసేటప్పుడు సంజయ్ గారు ఒక మంచి కథ రాసుకొని వచ్చి దాన్ని చూసిన తర్వాత తప్పకుండా ఇందులో కంటెంట్ ఉంది, ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం కూడా మంచిదని బాధ్యతగా భావించి మేమందరం అనుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత శంకర్రావు గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి యాక్షన్ చేశారు. ఇతర పాత్రలు కూడా అందరూ కూడా నేను కోరుకుంటున్నట్టుగా వాళ్ళ సమయాన్ని ఇచ్చి మంచిగా బాగా చేసింది. అందరి ఆశీర్వాదంతో ఇటీవల మదర్పూరి గ్రామం అనే మంచి పేరు వచ్చింది, అందరికన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఈ సినిమా కూడా అదే రకంగా మంచి పేరు రావాలని ఆ పేరుతో నలుగురు రావాలని కోరుకుంటూ మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ రాఘవరెడ్డి మా అల్లుడే, ఎవరో అనుకుంటున్నారు. సినిమా చాలా బాగుంది. మా అల్లుడిని టాపర్ చేసేసింది నేను, ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూసాక అర్థమైంది. అంతకుముందు తొందర పడతారని తెలియదు. చిన్న చిన్న పొరపాటుని కూడా పెద్దగా చేసుకుని విడగొట్టేంత కైలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది. అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కుటుంబ కథాచిత్రం యాక్చువల్గా అందులో కొంచెం చిన్న భార్య భర్త వస్తారు ఆడించండి చాలే మాకు, కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి, మంచి ప్రొడ్యూసర్ మంచి సినిమాలు ఇవ్వండి, మీరు అంతా ఇంత హెల్ప్ చేస్తేనే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి, శంకర్రావు గారికి, సంజీవి రేవతి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి సినిమాలో మంచి క్యారెక్టర్, అందరూ కూర్చొని చూడడానికి అవైలబుల్గా ఉండే ఒక మంచి సినిమా అండి. ఎందుకంటే చెప్పలేదు, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కళ్ళు విందు అన్నారు, లడ్డులో ఉన్నారు చూసారు ఇలా అనమాట. అందరం కొంచెం కంటికి చూడడానికి సరిపోయేంత మనుషులు ఉన్నాం. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటాం. నమస్కారం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారికి చిరు సత్కారం అప్పుడు మళ్ళీ చేద్దామంటున్నారు. కొత్త సంవత్సరంలో వెళ్తున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది. దీనికి కారణమైన సంజీవ్ గారికి నేను ఎప్పటికీ అనుభవంగా ఉంటాను.
అలాగే మా హీరో గారు దగ్గర ఆడించుకున్నారు శివ గారు, ఆయనకు థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వర గారు, డైరెక్టర్ గారు అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేసేయండి. నేను ముందుకు ఇంకా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారాలతో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ సినిమా గురించి సింపుల్గా ఉంటుంది, మాట్లాడలేదు. ఒక విషయం చెప్తాను. ఇది అదే ఫార్మాట్ లో ఈ సినిమా కూడా పక్క కమర్షియల్ అందరికీ నచ్చగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ. మూడో సినిమా ఇది. ఫస్ట్ అక్కడ ఉంటారు, నెక్స్ట్ మధురపూడి కామని నేను, రావణి 3, మామూలు పోటీ రిలీజ్ చేస్తున్నాము. మా సెకండ్ మూవీ అక్కడ తగిన మధురపూడి కామని రిలీజ్ చేశాము. అది ఈరోజు రాజస్థాన్ మరి ఇంటున్నది, మరి ఏం చేయాలి? ఇంట్లో మార్చుకోలేదు, సైలెంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఇలా తయారైనా రాక్షసులు. 90% వచ్చాము. మళ్ళీ అగైన్ 2078 తిరుమల వచ్చి తిరుమల మొదలుపెట్టారు. 18 ఏళ్ళు రింగ్ టోన్, 18 ఏళ్ళు రింగ్ టోన్ 2005 స్టార్ట్. అప్పటి నుంచి 18 ఏళ్ళు అయితే సత్యం వరకు ఇదే ఉంటుంది. ఆయనకి ఇష్టం సినిమా ఉంటుంది సార్కి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వెబ్సైట్ మీడియా వారికి, యూట్యూబ్ మీడియా వారికి, ఫోన్లో వీడియో వారికి, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రాఘవరెడ్డి ఈ సినిమా చేయడానికి 2 మాటలు ఎంత మాట్లాడినా కానీ ఎవరుకోవాలన్న టైం. ఎందుకంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు, కానీ దీనికంటే ముందు శివ గారు కమ్యూనిజం భావజాలం కలిగి ఆయనకు దగ్గర అవడానికి సినిమా చేయడానికి కారణం కూడా అది. అంతకంటే ముందు సంజీవ్ నేను వేషాల కోసం ఆడుకునే టైం దగ్గర నుంచి, కన్నా స్టూడియోలో చుమ్ముకునే దగ్గర నుంచి తెలుసు మనిషి. నా చేత డబ్బింగ్ చేయించిన ఒక క్యారెక్టర్ కి ప్రేమిస్తే విలన్ ఉన్నాడు కదా, ఆయన బీజే గారి సినిమా నందపాండి గారికి డబ్బింగ్ చేయించిన మొట్టమొదటి వ్యక్తి నాకు అసలు నేను చెప్పకూడదు అనుకుంటా. డబ్బింగ్ అసలు కేవలం ఈ మనిషి మీద గౌరవంతో చెప్పాను నేను. అప్పటి నుంచి మా ప్రయాణం. ఈ 2 సినిమాలు తీశాడు, కానీ నాకు వేషం ఇవ్వాలి. అంటే ఆయన చేసే స్థాయి, ఆయన పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి నేను ఇంకా ఎదగల. సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటుంది, వాడు దిగిలేదు సరే, ఇద్దరు అడగలేనా సరే, అదే ఏది మొత్తం ఏమంటాం, కానీ వాడు డైరెక్టర్ అయితే మనం కూర్చున్నాం. ఎందుకంటే వ్యాపారం కదా, అదే కోట్లు పెట్టి వ్యాపారం. రోజు టీ కప్పు అడుగునే వాడికి ఎందుకంటే వేషం.
కానీ గుర్తిస్తారు. ఓ రోజు వస్తుంది, ఆ రోజు నాకు టీవీలో ములపూడి వారా గారు భీమ్ గారి ద్వారా వచ్చింది, బాబు గారి దగ్గర భాగవతం దగ్గర నుంచి. భాగవతంలో నరకాసురుడు ఎప్పుడైతే చేశానో అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది, టీవీ ఇండస్ట్రీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు జ్యోతిలక్ష్మి విలన్గా వేసి ముద్ర వేసి అప్పుడు గుర్తించారు. అప్పుడు దాకా ఎక్కడ మెట్లు లేదు అనిపిస్తున్న మాట లేదు అందరూ చేత. సరే పోవాల్సిన అంతవరకు చూద్దాం కానివ్వండి. ఈ రోజున కొంచెం అంటే నెలలో గంట కట్టాలి, బిల్లు గంట కట్టేవాడు రావాలా, ఆయన కోసం అడగాల అమ్మ మామూలుగా. సో ఇవన్నీ ఇట్లా పరిచయాల్లో ఆ కమ్యూనిస్ట్ భావజాలం పోక ఆ మనుషులందరూ దగ్గర పోయే క్రమంలో మనకు జగరాజు గారు శివ గారిని పరిచయం చేశారు. ఫోన్ చేసి జగరాజు గారు ఫోన్ చేసి ఇట్లా సినిమా ఉంటుంది రమ్మంటే సరే డబ్బులు తిరిగి రావాలంటే తర్వాత కమ్యూనిజం ఉన్నాగా కమ్యూనిస్ట్ కదా అప్పుడు సరే నన్ను ఈ అన్ని అనకుండా నడిపించదు ఆయన ఒక్కడే. ఎంత కొట్టినా సౌండ్ రాదు అది. సో అలాగే ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు అమ్మగారితో నేను చేయలేదు కానీ పోతే మా మల్లి గారు మధురపూడి గ్రామాన్ని నేను చేసామా షిఫ్ట్ పోతుంది. మధురపూడి అనే గ్రామం అని నేను నిజంగా చాలా గర్వం ఉండేది. తెలుగు నుంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎన్నుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది మళ్ళీ నా ప్రయాణం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు నాకు తెలుసు. కానీ వాళ్ళు విషయం ఇందాక అంటున్నాడు నెక్స్ట్ ఉంది నీకు అంటుంటారు. సరే ఏదైనా కానీ తెలుగులో దమ్ము నల్లుడు ఉన్నారు, మిగతా భాషలోనే కాదు దమ్ము నల్లుడు ఉండాలని నిరూపించే డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇక్కడ ఉండటం మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్ లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మా శివ గారే మెయిన్. ఆయన కంటెంట్ ఇప్పుడు హీరో ఎన్ని కాదుగా కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలు ఈ రోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివ గారు నిజంగా గ్రేట్. అయ్యే నిలుస్తాయి, అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తే అట్లాంటి సినిమాలు చూస్తారు. అవును, అదే తండ్రిగా భార్య భర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద బాగా పెట్టుకొని ఇంత మొత్తం అన్ని కావాల్సిన ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సార్ మంచి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాంటి బిర్యానీ సినిమా. కాబట్టి ఈ సినిమా నా వినపం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బులు మళ్ళా ఇచ్చేస్తారు. ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులు. పెద్ద సినిమాలు ఎందుకు ఆదరిస్తున్నారు కూడా, చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి. కంటెంట్ ఉన్నాయి కాబట్టి ఏవో అనుకుంటే అది వేరే విషయం. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కష్టపడగలుగుతున్నారు, మీరు ఆదరించాలి. ఆదరించి ఆ విధంగా ఈ పరిశ్రమని కూడా తీర్చి, పరిశ్రమ అంటే కొన్ని వేల కుటుంబాలండి. ఈ ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, లైట్ మెన్స్, మేకప్, 24 కాపులు, ఈ పరిశ్రమ వేలాది మంది కార్మికులు ఉన్నారు. సినిమా పరిశ్రమ 3 పూలు 6 కాయలు వర్తిల్లాలంటే కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళి మీడియా చేతుల్లోనే ఉంది, దేవుడి చేతిలో ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాలన్నీ ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మా సంజీవికి, హీరో గారికి, అలాగే నటించిన పెద్దలు అన్నపూర్ణమ్మ గారు, ఆర్టిస్టులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, అలాగే ముల్లపూడి వారా గారికి, నీలకంఠ సార్కి, మా మల్లికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు
ఇప్పుడు కనపడ్డాడు మనిషి అందరికీ పేరు పెట్టిన ఆడ ఉంటాడు గంటవారు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం వాళ్ళకు ఏమంటే ఇప్పుడు ఇది రిటైర్డ్ అయ్యో సహజంగా రిటైర్డ్ అయ్యి సర్దుకునే వాళ్ళకి గొప్ప ఏది ఏది ఇప్పుడు మామూలు కూర్చోవాలి సర్దుకునేది మీ చేతులతో గట్టి సార్ మీడియా మిత్రులకి పాత్రికేయులకి ఈ సినిమాలోని పాత్రధారులకి ముఖ్యంగా మా ఆహ్వానం మేరకు వచ్చేటువంటి నీలకంఠ గారికి మూలపూడి వర గారికి గౌరవనీయులు మురళీమోహన్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అలాగే ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ సంస్థతో నాకు పరిచయం ఒక 3 ఏళ్ల క్రితం, 3-4 సంవత్సరాల క్రితం వేరే ఏదో కథ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని చెప్పేసి వెళితే అక్కడ మొత్తం కళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. శివా కంటమనేని గారిని అప్పుడు కలిశాను, గంటా శ్రీనివాసరావు గారు ద్వారా కథ చెప్పాను. కథ చెప్తే సరే బాగుంది నాకు, కాకపోతే నా స్టైల్లో ఒక కథ ఏదైనా చేసుకోరండి అని చెప్పారు శివా కంటమనేని గారు. ఆయనకి తగ్గట్టుగా ఆయన స్టైల్, ఎందుకంటే ఆయన దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసినవాడిని నేను ఒక స్నేహితుడిగా. తగ్గట్టు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇందులో రాఘవరెడ్డి అనే టైటిల్ తోటి, రాఘవరెడ్డి అంటే అసలు ఫ్యాక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు, క్రిమినాలజీ ప్రొఫెసర్, అంటే ఆయన సూటుబూటు వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటారు, ఏజెంట్ విక్రమంలో ఉంటారు అన్నమాట. సో అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుని రాఘవరెడ్డి కథ చెప్పాను. వెంటనే ఒక సిట్టింగ్ లోనే చాలా బాగుంది ఇది చేద్దామని చెప్పేసి అన్నారు. చిన్న సినిమాగా మొదలవుతుందేమో అని అనుకుంటే యాక్చువల్గా మీకేం కావాలి, ఎవరు కావాలి చెప్పండి అని అక్కడ నుంచి శివా కంటమనేని గారితో పాటు రాశి గారు, నందశ్వేత గారు, అజయ్ ఘోష్ గారు, అలాగే భోసన కృష్ణమూర్తి గారు, ప్రవీణ్ గారు, బిత్రి సత్య, శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణమ్మ గారు, ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అంతమంది ఆర్టిస్టులను నాకు ఇచ్చి, మంచి టెక్నీషియన్ ఇచ్చి, ఏం కావాలి, ఎలా కావాలి, ఏం కావాలో సినిమా మాత్రం బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి నా మీద ఒక బాధ్యత, ప్రెజర్ పెట్టారు. బట్ అనుకున్నట్టుగానే సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా గొప్ప నటుడు నిజంగా. అజయ్ ఘోష్ గారిని నేను ఆయన పాపం చెప్తారని అనుకోలేదు, కానీ గర్వంలోకి వెళ్తే చాలా స్నేహం ఇద్దరికి కూడా కలిసి మళ్ళీ పనిచేయలేకపోయాం. తర్వాత చేస్తే అజయ్ ఘోష్ గారికి చేయాలి, మళ్ళీ ఎలా చేయాలంటే ఈ సినిమా ద్వారా నేను కూడా 9 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను తెలుగులోకి డైరెక్ట్గా. సో ఈ సినిమా ద్వారా పాత స్నేహితులనే కాదు మంచి ఆర్టిస్టులతోటి వెళ్ళాలనుకున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు కానివ్వండి, రఘుబాబు గారు కానివ్వండి, చాలా మంచి మంచి పాత్రలు చేశారు. సినిమా కూడా అద్భుతంగా ఉంది. క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఒక బ్లడ్ మార్క్ వచ్చిన బ్లడ్ మార్క్ చూసి దీని వెనక ఎలాంటి హత్య జరిగిందా, సూసైడ్ చేసుకున్నారా, ఏం చేశారు, ఎప్పుడు జరిగిందని చెప్పగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్యారెక్టర్ లో శివా కంటమనేని గారు అద్భుతంగా నటించారు రాఘవరెడ్డిగా. అనుకున్నామండి, అంటే యాక్చువల్గా తను కొత్తగా చేస్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటే ముందు స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయి గంటలు మామూలు స్కూల్లో చదివినట్టు చదువుతారు ఆయన స్క్రిప్ట్. స్కూల్లో స్టూడెంట్ హోంవర్క్ ఇస్తే అలాగా ఇది చేస్తారో అలాగా చదివి ప్రిపేర్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఏం కావాలి, ఎలా కావాలి,
దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. సో మురళీమోహన్ గారు, అజయ్ ఘోష్ గారు పెద్దలు చెప్పినట్టుగా ఏ పాత్రలోకైనా కూడా ఈజీగా మౌల్డ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి చేయగలిగే సత్తా ఉన్న నటులు శివ కంఠమేని గారు. రీసెంట్గా మధురపూడి గ్రామం కూడా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా జనవరి 4వ తారీఖున రిలీజ్ అవుతోంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అన్ని కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం. సో అందరూ చూడొచ్చు హ్యాపీగా. తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి సుధాకర్ మారియో మంగ్లీ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఆయనతో పాటు నేను చేశాను. అలాగే నాకు సాంకేతిక సహకారం ఇచ్చినటువంటి కెమెరామెన్ ఎస్ఎన్ హరీష్, అలాగే ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, అలాగే డ్యాన్స్ మాస్టర్స్ భాను గారు, సంగ్రే మాస్టర్, ఇలాగా అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. రచనా సహకారం చేసినటువంటి సత్యమూర్తి గారికి, అలాగే డైలాగ్స్ రాసినటువంటి అంజన్ గారికి, ఈ కథలో భాగమైన అందరికీ, ఈ సినిమాలో భాగమైన అందరికీ ఈరోజు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నేను 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్గా నా డైరెక్షన్లో 9 ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. దీని తర్వాత వెంటనే ఆదిపర్వం మంచులక్ష్మితో జరుగుతోంది. సో ఈ సినిమా ఆ సినిమాకి విరుద్ధంగా ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే మీడియా మిత్రులు, పాత్రికేయులు, మీరందరూ సహకారం, మీ అందరి ఆశీర్వాదం, అలాగే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని సదా కోరుకుంటూ మీ సంజీవ్ మేగోడ్. థ్యాంక్ యూ. అదే ఘోష్ మేమంతా ఆ స్థానంలో ముఖ్యమే. అదే ఘోష్ కళలో ఆయన కళలో ఆ మెరుగుల కోసం మేమందరూ ఆయన సపోర్ట్గా నిలబడ్డ సందర్భం కూడా ఈ సందర్భంలో కర్నూలు జిల్లాతో మేమందరం యాక్టివ్గా నిర్మించిన అదే ఘోషానికి ఇప్పటికి కూడా అదే ఘోషాలు కళని కళని ఒక ఫ్యాసినేట్ దాన్ని తన కోరిక తీర్చుకోవడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కళని మంచంలో నైపుణ్యం కలిగిన ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, డైరెక్టర్ కూడా ఆయన ఇక హీరోగా చేయడంతో పాటు భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ కూడా చేయాలి. ఆ అర్హతలు కూడా, ఆ సామర్థ్యాలు కూడా ఉన్నవాడిగా నేను భావిస్తున్నాను. ఏం బాధపడదు, వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు. వాళ్ళ అవసరం వ్యాసాలు కూడా వేస్తారు. అట్లా తీసుకుంటే చాలా ఉన్నాయి. శంకర్రావు అటు నటుడుగాను, వ్యాపారవేత్తగాను, కుటుంబ నిర్మాణంలోను, సంస్కృతులను, ఉద్యోగాలను, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోను ఆయన ప్రతి చోట విజయం సాధించిన చరిత్ర. ఆ చరిత్రలో ఈ రాఘవరెడ్డి కూడా ఒక భాగం. థ్యాంక్ యూ వెరీ మచ్. శివగారి చేతి మీద అలాగే దేవేంద్ర గారికి పీరిక ప్రసాద్ గారు, ఆయన కూడా ఇందులో నటుడు. అజయ్ ఘోష్ బాధగా యాక్ట్ చేశారు ఇందులో. శివరావు గారు మా మిత్రుడు, ఆయన కూడా రండి పైకి. మేమందరూ రండి శివరావు గారు. మంచి మిత్రుడు, అందరూ మేలు, అందరూ బాగుండాలని కోరుకునేవారు. సో ఆయనకి నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
శంకర్రావు గారు ఒక 15 సంవత్సరాలు ఈ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థలో ఒక ఎంప్లాయీగా మా సహచరుడు మాతో కలిసి కమ్యూనిస్ట్గా ట్రేడ్ మూవ్మెంట్ లో కలిసి పనిచేసేవారు. అలాంటి వ్యక్తి రిలేషన్ పోతారంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మనంతా కమ్యూనిస్ట్ భావజాలతో యూనియన్ అనే గొడవలు వీటిలో తిరిగి నువ్వు రిలేషన్ పోతున్నావా? రిలేషన్ నాకు తెలిసి చాలా అప్ అండ్ డౌన్ చూశాడు. అతని యొక్క కేవలం మంచితనం, తనకున్న మంచి మిత్రుల వల్ల మళ్ళా తిరిగి రియల్ ఎస్టేట్ లో రైతులుగా పెరిగి ఇవాళ సినిమాలు తీసుకోవాలంటే సినిమాలతో సంపాదించగలగదు, సమాజానికి మనం ఏమైనా చేయగలమా ఈ మీడియం ద్వారా అది చేస్తున్నాడు. దానికి మేమందరం సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ, అదేవిధంగా ఈరోజు మా ఆహ్వానం మన్నించి అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్కి, మా తోటి వ్యక్తులకి, సాంకేతిక నిపుణులకి, అంటే పేర్లు అందరూ తెలుసు, అందరూ చెప్పేశారు, అందరికీ క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో మా సినిమా మీరు ట్రైలర్ చూశారు. ఇంతకుముందు చేసిన కంటే మంచి, ఇంతకుముందు మధురపూడి గ్రామంలో పూర్తి రస్సీగా రఫ్గా ఈ గ్రామాలుగా చేశాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లామరస్ చూస్తారు, బట్ ఈ స్ట్రిక్ట్ ప్రొఫెసర్ క్రిమినాలజీ ప్రొఫెసర్ ట్రైస్ టు పోలీసులు కూడా ఎట్లా సాల్వ్ చేయాలి కథ ఆ విధంగా చదువుతాం. నందిదాసేట రాసి డాక్టర్ గారు చేసింది. అట్లాగే మా ఇంట్లో ఆర్టిస్టులు అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు గారు, పోసాని కృష్ణ, అందరూ కూడా పార్ట్నర్ చేశారు. సో ఒక కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ మిడిల్ నవరసాలు వస్తున్నాయి. సో అన్ని రసాలు కూడా ప్రాపర్గా ఇందులో ఉన్నాయి. ఇది డెఫినెట్గా ప్రేక్షకులను చూపిస్తుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ అసోసియేషన్ కి శివ కంఠమనేని గారు 1 lakh rupees కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా జర్నలిస్ట్ చేసినటువంటి సేవలు నేర్చుకోవడానికి ప్రెసిడెంట్ అయినటువంటి నాయుడు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా చాలా చేస్తున్నారు. శివ గారు అలాగే మీ అందరి చేతుల మీద ప్రజెంట్ చేస్తారు. ఒకసారి మీడియా గట్టిగా చెప్పడంతో విశేషం.